మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అని. వినలేదా? మన స్లాంగ్లో చెప్తాను కదా, అన్నట్లు లేలెట్టాం ఎటు కాకుండా పోతావు అని దాని అర్థం. అంటే అన్నీ నేర్చుకోవాలని ట్రై చేసిన ఎండ్ ఆఫ్ ద డే ఏది మాస్టర్ చేయలేము, అది దాని అర్థం. కానీ నేను అది నమ్మను, ఏది మాస్టర్ చేయాల్సిన అవసరం లేదు. హాయ్, నా పేరు శరత్ కొర్మల. మీరు కానీ ఛానల్కి కొత్తగా వచ్చుంటే నేను ట్రావెల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి మీ సపోర్ట్ చాలా కావాలి. వెళ్ళి నా పాత వీడియోస్ చెక్అవుట్ చేసేయండి, నేనేంటో అర్థమైపోద్ది. సో చెక్అవుట్ చేసేయండి. ప్రస్తుతానికి ఊర్లో గాలి తిరుగుళ్ళు చూసేయండి, తర్వాత ఇండియా మొత్తం తిరిగే వీడియోస్ తొందరలో వస్తాయి. ఓకే, నా ఏజ్ 25. ఏదో చేద్దామని ఇంకా కళ్ళగంటనే ఉన్నాను. నా లైఫ్ ఇప్పటిదాకా నేను అనుకున్నట్టు స్మూత్గా సాగిపోయింది. నేను చదవాలనుకున్న చదువు చదివాను, నేను చేయాలనుకున్న జాబ్ చేస్తాను. నా ఫ్యామిలీ ఇప్పటిదాకా ఏ విషయంలోనో ఎందులోనో నాకు నో చెప్పలేదు. అన్నీ అనుకున్నట్టు జరుగుతూనే వచ్చాయి. కానీ ఒక చోట స్ట్రక్ అయ్యాను. ఫ్యూచరా జాబా అని. జాబే ఫ్యూచర్ కాదు. మనకు వచ్చింది నచ్చినట్టు చేసుకుంటూ వెళ్తే అందులో ఫ్యూచర్ కనబడుతుంది అని నేను నమ్ముతాను. ఇది నేను నిరూపించుకోవడానికే నాకు నచ్చిన బ్లాగింగ్, ఎడిటింగ్, స్టోరీ టెల్లింగ్లో ఫ్యూచర్ చూడటానికి ఇందులోకి వచ్చాను. ఫైనల్గా యూట్యూబర్ అవుదామని వచ్చాను. మేబీ ఇది నా లాస్ట్ ఛాన్స్ కావచ్చు. ఇది కానీ నేను నిలబెట్టుకోలేకపోతే నోరు మూసుకొని వెళ్ళి జాబ్ చేసుకుంటాను. నాకు మీ సపోర్ట్ కావాలి. నేను ఎన్ని చేసినా కూడా మీరు చూడకపోతే అది వేస్ట్ అవుద్ది. ఈ జర్నీలో ఒక విషయంలో పర్ఫెక్ట్ అవుదామని కాదు, ఇట్స్ అబౌట్ లెర్నింగ్ లిటిల్ థింగ్స్ ఫ్రమ్ దిస్ జర్నీ. సో మేబీ బీయింగ్ ఏ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అనేది వీక్నెస్ కాదేమో. ఇట్స్ ఎ జర్నీ టు కలెక్ట్ స్టోరీస్, లెసన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. ప్రతిరోజు మంచి సన్సెట్తోనే కాదు, కొన్నిసార్లు మంచి స్టోరీస్తో కూడా రోజు కంప్లీట్ అవుతుంది. నేను ఆ స్టోరీస్ కోసమే వచ్చాను. ఇది నా కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయడానికి. ఖాళీ ఉన్నప్పుడు కాసేపు నా జర్నీని చూసి వెళ్ళండి. అండ్ దట్స్ వై ఐ ట్రావెల్. ఈ వీడియోకి ఇదే. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కొంచెం ఓవర్ అయినట్టుంది, బట్ అంటే మామూలుగా మన ఎంత స్క్రిప్టెడ్ ఎంత ఇదంతా ఉండదు. ఇంత సినిమాటిక్ షాట్లు ఎంత స్లోగా ఎంత అది ఇది అంటూ ఉంటే ఒక లైన్లోనే ల్యాగ్ ఉంటుంది. మరి ఎంత సినిమాటిక్ షాట్ల కోసం ఎంత లేట్ చేసి ఎంత దూరం వచ్చేసి అంత సీన్ ఉండదు మనకి. కానీ ఇది నా కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసే జర్నీ కాబోతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మేబీ సక్సెస్ అయితే బాగుండు. లేదు అంటే ఆఫీస్కి ఇంటికి తిరగడంలో నాకు ఎటువంటి మొహమాటం, ఎటువంటి ఇబ్బంది ఏదీ లేదు. జస్ట్ అసలు నేను అనుకున్న ఊర్లకి ఒంటరిగా వెళ్ళగలనా? ఏ ఊరు వెళ్ళినా ఇంటికి వెళ్ళిపోయి కూర్చోవడం, ఇంకా చుట్టుపక్కల ఫ్యామిలీతో తిరగడం తప్పించి ఒక్కడనే ఎప్పుడూ బయటికి వెళ్ళింది లేదు. నాకు తెలిసిన ప్లేస్లు ఏవీ లేవు. ఒక్కడనే వెళ్ళగలనే కాన్ఫిడెన్స్ కూడా లేదు ఆ ఊళ్ళో. ఏమో మేబీ ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికే నా కంఫర్ట్ జోన్ని అక్కడికి వెళ్ళి కూర్చున్నా కూడా నేను ఉండేది ఇంట్లోనే. కాబట్టి నాకు కావాల్సిన బెడ్, ఫుడ్డు, ఒక మంచం, ఫోను 3 ఉంటే సరిపోద్ది. నా కంఫర్ట్ జోన్ బిల్డ్ అయిపోద్ది. అక్కడ నా ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకుంటాను. సో అది పెద్ద విషయం కాదు. ఈ కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసుకోవడానికే నేను ఈ జర్నీ స్టార్ట్ చేశాను. ఇది మీకు అంటే అనవసరం, మీకు వెళ్ళిపోయి జాబ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ జాబ్ చేసుకోవచ్చు. ఇది నాకు నేను ఇచ్చుకున్న లాస్ట్ ఛాన్స్. ఇందులో నాకు సక్సెస్ అవ్వకపోయాను అనుకో, చెప్పాను కదా, మూసుకొని వెళ్ళిపోయి జాబ్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు నేను వేసుకున్న క్వశ్చన్ ఇది.
అసలు నీ వల్ల అవ్వుద్దా అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ నా వల్ల అవ్వకపోయింది అనుకో, నేను కూడా అదే రికార్డ్ చేసి నా వల్ల అవ్వట్లేదు, నేను ఇంక ఇది ఆపేస్తున్నాను, వెళ్ళిపోయి జాబ్ చేసుకుంటాను అని చెప్పేసి ఇంకో వీడియోతో నేను వస్తాను. ఒకవేళ నా వల్ల అవ్వకపోతే ఇది అంటే కొంచెం ఒక ఎంబారసింగ్గా కూడా ఉంది. అంటే అవ్వకపోతే ఏంటి ఇంత చేసి అవ్వకపోతే అని చెప్పేసి నాకే ఉంది. పక్కనోడు అంటే పబ్లిక్కి ఎంతమంది చెప్తున్నాను అవ్వకపోతే ఏంట్రా అని చెప్పేసి. అవ్వకపోయినా ఫేస్ చేద్దాం. నేర్చుకోవడానికి బయటకు వస్తే నేర్చుకుంటాం రా. పబ్లిక్ని ఎలా ఫేస్ చేస్తాము, మనం కంఫర్ట్ జోన్ని ఎలా బ్రేక్ చేస్తాము, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది, బయట వాళ్ళతో మన కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ బిల్డ్ అవుతాయి. అవి నేర్చుకోవడానికి వెళ్తున్నాను నేను. చూద్దాం అసలు ఇది ఎలా వెళ్తుందో కూడా నాకు తెలియదు, ఎప్పుడు ఆగిపోద్దో ఎప్పుడు ముందుకెళ్తుందో కూడా నాకు తెలియదు. సో ఈ జర్నీని నాతో పాటు మీరు కూడా చూడండి. నేను ఇప్పుడు నాతో పాటు ఏం జరుగుతుందో ప్రతిదీ నేను రికార్డ్ చేసి మీకు పెడతాను. ఇలా జరిగింది, నా వల్ల నేను ఇంత దూరం వచ్చాను, లేదు నా వల్ల అవ్వలేదు, నేను ఇంత దూరం రాలేకపోయాను, ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయినా కూడా తప్పేం కాదు. అది నా వల్ల అయిందో లేదో అన్నదే మీరు నా నెక్స్ట్ వీడియోస్లో చూడండి. కొంచెం మీ సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటే ఓకే నేను వెళ్ళగలను. 2025లో ఒక ఫోన్ ఉంటే ఒక మంచి ఈజీగా బయటికి వెళ్ళి వచ్చేయగలడు అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇంట్లో కూర్చొని కళ్ళంత ఈజీ కాదు. బయటకు వచ్చి ఏంటది ఈ ప్రపంచాన్ని ఫేస్ చేయడం చాలా కష్టంగా ఉంది. జస్ట్ ద్వారపుడు ఒక్కడిని వచ్చినందుకు ఇన్ని సూక్తులు చెప్తున్నానే నాకు ఇన్ని అర్థమైనాయి. అంటే ఒక్కడే నేను ఛత్తీస్గఢ్ వెళ్ళాను, చెన్నై వెళ్ళాను, ఇంకా అలా చాలా చోట్ల వెళ్ళాను. ఒక్కడిని వెళ్ళినా కూడా నాకు ఎప్పుడు ఇన్ని ఫీలింగ్స్ రాలేదు, ఇన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ ఎప్పుడు రాలేదు. మరి చాలా హ్యాపీగా చాలా ఫ్రీ మైండ్తో వెళ్ళేవాడిని. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను వెళ్ళేది ఇంటికే కాబట్టి ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి కూర్చొని సెటిల్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ట్రావెల్ చేస్తున్నాను, ఏ ఊరు వెళ్తానో తెలియదు, ఎటు వెళ్తానో తెలియదు. బట్ నా కంఫర్ట్స్ నేను చూసుకుంటాను, ప్లస్ నా లిమిట్స్లో నా సేఫ్టీ నేను చూసుకొని వెళ్తాను. ఇందులో మీరు భయపడాల్సిన పని లేదు, నేను భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నాకు చాలా భయం ఎక్కువ. సో ఆ భయాన్ని కూడా నేను దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళడానికి నేను ట్రై చేస్తాను. అందుకే కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని దాని ప్రకారం వెళ్తున్నాను. నేను బయటికి అన్నీ ప్రిపేర్ అయ్యే నేను వెళ్తున్నాను. సో ఇంట్లో కూర్చొని ఇన్ని రోజులు నేను ఖాళీగా ఏం కూర్చోలేదు, ప్రిపేర్ అయ్యి ప్లాన్ చేసుకొని ఉన్నాను. అది అయిన తర్వాత మీకు ఎలా వెళ్ళాను ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళే దాంట్లో ఫ్లోనే లిఫ్ట్ అడిగాను. మనకి లిఫ్ట్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళట్లేదు, మెండపేట ఆఫీసర్ దాకా వెళ్తారు. అది మెండపేట నుంచి